సండే వస్తే చాలు నాన్ వెజ్ ఉండాల్సిందే మా ఇంట్లో. ఇది నేను మీకు ముందు వీడియోస్‌లో చెప్పాను గదా! ఈ వీక్ కూడా చికెన్ ఉండాల్సింది. కాకపోతే ఇక్కడ ఫిష్ ఉంది. అది ఎలా ఉందంటే మా వాళ్ళు మందు కొట్టడానికి పొలం దగ్గరికి పొలం పక్కనే కాలువ ఉంటది. అక్కడ చేపలు పడుతూ ఉంటారనమాట. అమ్ముతారు గూడా. కానీ మాకు తెలిసిన మామయ్య ఒక ఆయన ఉంటే ఆయన మాకు ఇచ్చిండనమాట వండుకోండి అని. ఇంకా క్లీన్ చేయడానికి మా ఇంట్లో ఎప్పుడైనా మా అత్తయ్యే. మేమెవ్వరం ముట్టుకోము గూడా ముట్టుకోమనమాట. ప్రెజెంట్ మా అత్తయ్య ఇంట్లో లేదు. కూలికి పోయింది. ఇంకా చేసేదేముంది చెప్పండని మా మామయ్య నేను కట్ చేస్తలే అని చెప్పి కట్ చేస్తుండు. పాపం మామ గదా! ఎంతైనా మేనమామ. కష్టపడుతుంటే చూత్తామా చెప్పండి. నేను గూడా వచ్చి హెల్ప్ చేత్తలే అని పోయి కొంచెం హెల్ప్ పాపం అని హెల్ప్ చేయడానికి పోతే మొత్తం నాకే పెట్టిండనమాట. మొత్తం నువ్వే క్లీన్ చేయి నాకు కొంచెం పనుందని చెప్పి బయటికి పోయిండు. సరేలే ఇక చేసేదేముందని చెప్పేసి 2 సార్లు ఉప్పేసి తెల్లగా రుద్దిన. చేశాక వండుదామంటే మనకేం వంట రాదు. ఎందుకులే పొయ్యి ఖరాబ్ అయిందనుకో మనం తిడతారని ఫ్రిడ్జ్‌లో పెట్టా. కొన్ని తీసి నాకొచ్చిన రెసిపీ చేశా. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా.